అమెరికాలో వరుస జాత్యహంకార దాడులు భారతీయులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా తెలుగు యువకుడిపై దాడి జరిగింది. వాషింగ్టన్ డీసీలో సందీప్ అనే యువకుడిపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. సందీప్ దగ్గర నుండి పర్స్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో సందీప్కు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితుడి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దాడి చేసిన దుండగుల కోసం గాలిస్తున్నారు. గత కొద్ది కాలంగా భారతీయులపై, ముఖ్యంగా తెలుగు వాళ్లపై అమెరికాలో దాడులు ఎక్కువయ్యాయి. సందీప్పై ముసుగు ధరించిన వ్యక్తులు దాడికి పాల్పడినట్టు గుర్తించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు సందీప్. పోలీసులను చూసి ముగ్గురు దుండగులు పారిపోయారు. నల్ల జాతీయులు తనపై దాడికి పాల్పడ్డారన్నాడు సందీప్. స్టేటస్లో ఉన్నాను, యూఎస్లో చదువుతున్నాను, వర్జీనియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. So I just want to share an incident which has happened to me like 2 days back. నేను ఆల్రెడీ మెట్రో స్టేషన్ నుంచి వాక్ చేసుకుంటూ ఒక స్టోర్కి వెళ్ళబోయే దారిలో నన్ను ముగ్గురు బ్లాక్ పీపుల్స్, దే ఆర్ బ్లాక్ గైస్, అండ్ మాస్క్ వేసుకొని నన్ను అటాక్ చేయడం జరిగింది. దే స్టార్టెడ్ పంచింగ్ మీ, హిట్టింగ్ మీ సో హార్డ్. సో అట్ దాట్ పర్టికులర్ టైం అసలు ఏం జరుగుతుందో అనేది నాకు అర్థమే కాలేదు. నాకు ఇక్కడ ఫేస్ మీద బాగా కొట్టారండి. దే హిట్ మీ సో హార్డ్. ఇంతకుముందు అంటే స్వెల్లింగ్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ స్టిల్ మై ఐ ఇస్ ఇట్స్ ఆల్మోస్ట్ బ్లాక్. నా విజన్ కూడా కొద్దిగా డల్ అయింది. సో స్టిల్ నాకు హెడేక్, పెయిన్ అనేది వస్తుంది. చేతులకు ఐ గాట్ ఎ లిటిల్ స్క్రాచ్ బికాస్ వైల్ దే వర్ యాక్చువల్లీ గ్రాబింగ్ మై ఫోన్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ మై వాలెట్ ఫ్రమ్ మై బ్యాక్ పాకెట్ అన్నీ తీసుకున్నారు. ఇక్కడ మేబీ పోలీస్ వెహికల్ కనిపించేసరికి ఇంకా దే ర్యాన్ అవే. ఏరియా వాషింగ్టన్ డీసీ సౌత్ ఈస్ట్ అనమాట. దాంట్లో మేబీ ఆల్మోస్ట్ బ్లాక్ పీపుల్ ఎక్కువ అక్కడ. సో అలా అని చెప్పి నేను ఒక్కడిని నడుచుకుంటూ వెళ్తున్నాను స్ట్రీట్లో. అలాని మళ్ళీ జనాలు కూడా లేరని కాదు, ఉన్నారు 4-5 పీపుల్ ఉన్నారు, బట్ దే వర్ బ్లాక్స్ అనమాట. సో వాళ్ళని అటాక్ చేయకుండా ఓన్లీ దే పాయింటెడ్ మీ అండ్ దే అటాక్ మీ. సో ఇది అనమాట. మేబీ దే రేషియల్లీ హరాస్ మీ. వాషింగ్టన్ డీసీ అనేది ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, కానీ అక్కడే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుందండి యుఎస్లో. సో ఇదే అనమాట మెయిన్ పాయింట్. ఇంకా ఇలా చాలా జరుగుతున్నాయి. సో బెటర్ బీ కేర్ఫుల్.